నేను చాలా మందిని చూశానండి, ఎదుటివాడు ఏదైనా కొంచెం బాగున్నాడంటే మనం ఎప్పుడు చూసినా వాడు ఎప్పుడు నాశనం అవుతాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము. కానీ వాడి వల్ల మనకేమన్నా హాని జరిగినా కూడా మనం ఒక్కటే అనుకోవాలి. ఏమనుకోవాలి తెలుసా? అయ్యా శివయ్య నా నాశనాన్ని కోరాడు వీడు, నేను వాడి నాశనాన్ని నేను కోరుకోను. ఎందుకంటే ఎదుటి వాళ్ళ నాశనాన్ని నేను ఎప్పుడైతే కోరుకుంటానో నా నాశనమే ముందుగా జరిగిద్ది. కాబట్టి నేను ఎదుటివాడి నాశనాన్ని కోరుకోను, నువ్వే నాకు దారి చూపించు అని ఎప్పుడైతే పరమశివుణ్ణి వేడుకుంటావో ఆ రోజు నుంచి ఆ శివయ్యే నువ్వు బాగుండాలి అని ఎవరినైతే దీవిస్తావో, ఎవరైతే నీకు హాని చేసినా కూడా వాడు బాగుండాలి అని నువ్వు ఒప్పుకుంటావో ఆ రోజు నుంచే నీకు నీ జీవితానికి ఆ శివయ్యే దారి చూపిస్తాడు. ఎప్పుడైతే ఎదుటివాడి నాశనాన్ని మనం కోరుకొని ఎప్పుడైతే నాశనం అవ్వాలి అని కోరుకుంటావో ఆ రోజు నుంచి ఆ శివయ్యే, సాక్షాత్తు ఆ శివయ్యే నువ్వు ఎవరైతే నాశనాన్ని కోరుకున్నావో నువ్వు కోరుకున్న నాశనాలన్నీ వాడి ఆశీస్సులు అవుతాయి. కాబట్టి ఎదుటివాడు మనవాడు అయినా కూడా, వాడు మనకు మంచి చేసినా కూడా మనం ఈ చేసిన మంచిని మర్చిపోయి వాడి నాశనాన్ని మాత్రం కోరుకుంటారో వాళ్ళు ఎప్పటికైనా సరే దేవుడు ముందు క్షమాపణ చెప్పుకుంటాడు. కాబట్టి ఎవరు కూడా ఎదుటివాడు బాగున్నాడు అని అంటే నాశనాన్ని కోరుకోకూడదు. వాడు బాగుండాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పటి నుంచే నీ జీవితంలో సుఖవంతం జరిగిద్ది. నీ పిల్లలు, నువ్వు హ్యాపీగా ఉంటావు. కాబట్టి ఎదుటివాడి నాశనాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. థ్యాంక్ యూ.